భావితరాలకు ఉపయోగపడే ప్రజా ఉద్యమంగా ఈ ఎన్నికలు జరగాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలో సంక్షేమం ముందెన్నడూ ఎవరూ చేయనంత అభివృద్ధి చేశామని మిషన్ 2019లో భాగంగా తెలుగుదేశం నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో వివరించారు. టికెట్ రాని వారెవరూ నిరాశపడొద్దని, మున్ముందు తగిన ప్రాధాన్యం కల్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. అధిష్టానం ఖరారు చేసిన అభ్యర్థులందరినీ కార్యకర్తలు ఆశీర్వదించాలని కోరారు. అభ్యర్థులు కూడా అందరినీ కలుపుకొని వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కార్యకర్తలు ప్రజల అభిష్టం మేరకు సుదీర్ఘ కసరత్తు చేసి గెలుపు గుర్రాలను ఎంపిక చేశామని, అందరి అభిప్రాయాలు సేకరించి అభ్యర్థులను ప్రకటించడం చరిత్రలో ఇదే తొలిసారని చెప్పారు. తెలుగుదేశానికి 37 ఏళ్ల చరిత్ర ఉంటే 22 ఏళ్లు అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. అధికారానికి దూరంగా ఉన్న 10 ఏళ్లు రాష్ట్రంలో జరిగిన అరాచకం అందరికీ తెలిసిందేనన్న చంద్రబాబు ప్రతిపక్షానికి ఓటేసి మళ్లీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.